హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం షాంగ్లా ఫ్రంటియర్ అనే యానిమే ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే చివరిదాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఓపెన్ చేసినప్పుడు ఒక మాస్క్ మ్యాన్ కనపడతాడు. అతని వెనకాల ఒక ప్రిన్సెస్ ఉంటుంది. అప్పుడే అతను ఒక మాన్స్టర్ నోడుతాడు. కానీ ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి రియల్ విలన్ అని హీరోకి తెలుసు. కాబట్టి ఆ మాస్క్ మ్యాన్ ఆమెని మొహంలో ఒక కిక్ ఇచ్చి ఆ గేమ్ని ఎండ్ చేస్తాడు. ఈ గేమ్ పేరు ఫెరియా క్రోనికల్ ఆన్లైన్. ఇదొక విఆర్ గేమ్. ఇప్పుడు విఆర్ గేమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఇట్లాంటి గేమ్స్ అన్నిటినీ ట్రాష్ గేమ్స్ అంటారు. ఇవి కొన్ని వేలల్లో ఉంటాయి. అట్లాంటి ట్రాష్ గేమ్స్ని కంప్లీట్ చేసే వాళ్ళని ట్రాష్ గేమర్స్ అని చెప్పి పిలుస్తారు. మన హీరో కూడా చాలా ట్రాష్ గేమ్స్ని కంప్లీట్ చేసి ఉంటాడు. తన రూమ్ కటన్ ఓపెన్ చేసి బయటికి చూస్తాడు. మన హీరో పేరు వచ్చేసి హిజుటోమి కున్ అని పిలుస్తారు అందరూ. ఇతను ఒక ట్రాష్ గేమర్ అనుకోవచ్చు. తర్వాత ఓపెన్ చేస్తే ఇతను ఒక హై స్కూల్ స్టూడెంట్. వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. వాళ్ళ అమ్మకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుకుంటూ ఉంటారు. తర్వాత అమ్మకి బాయ్ చెప్పి హిజుటోమి కాలేజ్కి వెళ్తాడు. కొన్ని రోజుల్లో సమ్మర్ హాలిడేస్ ఉంటే అందరూ ఆలోచిస్తుంటే నెక్స్ట్ డే ట్రాష్ గేమ్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తాడు. తన నడుస్తూ వస్తుంటే ఒక అమ్మాయి తనతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తనతో మాట్లాడేలోపు హిజుటోమి కున్ ఫ్రెండ్ ఒక అతను వచ్చి, ఈసారి ఏ ట్రాష్ గేమ్ ఆడుతున్నావు అంటే కొత్తది ఆడాలని చెప్పి వస్తాడు. మనకి దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత మనకు ఒక వీడియో గేమ్ షాప్ చూపిస్తారు. దీని ఓనర్ వచ్చేసి మానాయి పేరు. తర్వాత అక్కడికి ఇందాక హిజుటోమి కున్తో మాట్లాడాలనుకున్న అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు రీన్చాన్. తనకి హిజుటోమి కున్ మీద క్రష్ ఉంటుంది. అది ఆ ఓనర్కి తెలుసు. అతను ఇంకా రాలేదని చెప్తే బాధపడుతూ ఉంటుంది. నువ్వేం గేమ్ ఆడుతున్నావు అంటే తనైతే మాత్రం ఫెరియా ఆన్లైన్ అనే ట్రాష్ గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ ట్రాష్ గేమ్ అని ఎందుకు పిలుస్తారంటే వీటిలో చాలా బగ్స్ ఉంటాయి, స్టోరీ లైన్ బాగోదు. అయినా కూడా ఆడి ఓడించే వాళ్ళని ట్రాష్ గేమర్స్ అంటారు. అప్పుడే అక్కడికి హిజుటోమి కున్ వస్తాడు. కొత్త ట్రాష్ గేమ్స్ ఏమైనా వచ్చినాయంటే ఆల్రెడీ తీసుకున్న ఫెరియా ఆన్లైన్ గేమ్ నువ్వు కంప్లీట్ చేసావంటే నువ్వు బెట్ చేయొచ్చు, నేను కంప్లీట్ చేశానని చెప్పి వీళ్ళ మాటలు దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఆ ప్రిన్సెస్సే విలన్ అని చెప్తాడు హిజుటోమి కున్. తనే ఫార్మర్ని చంపుతుంది. ఆ గేమ్లో మెయిన్ విలన్ ఆమె. నేను ఫస్ట్ నుంచి గేమ్ ఆడిన తర్వాత ఆ విషయాన్ని కనిపెట్టానని చెప్తాడు. తర్వాత కొత్త ట్రాష్ గేమ్స్ ఏమైనా వస్తే మాత్రం నాకు ఇవ్వు అని చెప్పి చెప్తాడు. ఆ గేమ్ ఎండింగ్ వచ్చేసి మాన్స్టర్ నోడేయడం కాదు, ఆ ప్రిన్సెస్ని కిక్ చేయడం అని చెప్తాడు. దాంతో ముగిస్తూ కొత్త గేమ్స్ ఏమైనా వచ్చినాయి అంటే ప్రస్తుతానికైతే ట్రాష్ గేమ్స్ అనే అనవసరం, నేను ఇంకొక ట్రాష్ గేమ్ కాకుండా గాడ్ టియర్ గేమ్ ఒకటి చూపిస్తా. ఇది యూటోపియా అనే సంస్థ ప్రచురించిన పోయిన సంవత్సరం షాంగ్లా ఫ్రంటియర్ అనే వీడియో గేమ్. ఇది దాదాపు 30 మిలియన్ల ప్లేయర్లు ఉన్నారు ప్రస్తుతానికి. కానీ ఎవరు దీని ఫినాలే అనేది చూడలేదు. అంత కష్టంగా ఉంటుంది ఈ గేమ్. సర్వైవల్ గేమ్ అని చెప్తుంది. తర్వాత తన రూమ్లో కూర్చొని వికీపీడియాలో ఆ గేమ్ గురించి చదువుతాడు మన హిజుటోమి కున్. ఇదొక ఓపెన్ వరల్డ్ సర్వైవల్ గేమ్. ఇందులో మీరు మాన్స్టర్స్ని, బాసెస్ని ఎదుర్కొంటూ దీన్ని కంప్లీట్ చేయాలి. దీనిలో ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయంటే మీరు దీన్ని అసలు నమ్మశక్యం కాలేరు. దీన్ని కంపెనీ మా యూటోపియా కంప్లీట్ చేసింది. దీన్ని తయారు చేసిన ఆమె పేరు కారకూర అని చెప్పి దాని డీటెయిల్స్ చెప్తా. తర్వాత మన హీరో కూడా ట్రై చేద్దామని పెట్టుకుంటాడు హెడ్సెట్. అయితే ఫస్ట్ క్యారెక్టర్ కస్టమైజేషన్ చేసుకోమని గేమ్ చెప్తుంది. కాబట్టి మన హీరో దానికి తగ్గట్టు క్యారెక్టర్ కస్టమైజ్ చేసుకుంటాడు. కళ్ళు, తన ఫిజిక్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. అయితే ఇక్కడే హీరోకి ఒక విషయం తెలుస్తుంది. తను అనుకున్న అవుట్ఫిట్ రావాలంటే మనీ కట్టాలి ఆ గేమ్లో. కాబట్టి ఫ్రీగా ఉన్నాయి అన్నీ తను ఎక్యుపై చేసుకుంటాడు.
డబ్బులతో ఉన్నాయి కాకుండా ఫ్రీగా ఉన్నాయి ఎక్యుపై చేసుకుంటాడు. తర్వాత తన నేమ్ సన్రాకు అని పెట్టుకుంటాడు గేమ్లో. దాంతో గేమ్కి సంబంధించిన అన్నీ కంప్లీట్ అవుతాయి. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామంటే సరే స్టార్ట్ చేద్దామంటారు. వెల్కమ్ టు షాంగ్లా ఫ్రంటియర్ అని పడుతుంది. తర్వాత మన హీరో ఒక దట్టమైన అడవిలో కళ్ళు తెరుస్తాడు. హీరోకి అయితే ఆశ్చర్యంగా ఉంటుంది. తన మూమెంట్స్ అన్నీ రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉంటాయి. తను విఆర్ గేమ్ ఆడుతున్నా తన మూమెంట్స్ అన్నీ రియల్గా ఫీల్ అవుతూ ఉంటాయి. తర్వాత ఓ చెట్టు ఎక్కుతాడు. అక్కడి నుంచి అసలు ఇక్కడి నుంచి వరల్డ్ ఎలా ఉందో చూద్దాం షాంగ్లా ఫ్రంటియర్ అని చూస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి తనకు దగ్గరలో టౌన్ ఉందని తెలుసుకుంటాడు. దాన్ని దాటాలంటే బ్రిడ్జ్ని దాటాలని తెలుసుకుంటాడు. ఆ టౌన్ని చూస్తాడు. తర్వాత కింద దిగి నడుచుకుంటూ వెళ్తూ తన హెచ్పి చూస్తాడు లెవెల్ 1లో. అప్పుడే అతని మీద ఒక గాబ్లిన్ అటాక్ చేస్తుంది. మన హీరోకి గాబ్లిన్ చాలా ఈజీగా ఉండటంలో తన క్యారెక్టర్ని ఫస్ట్ తను ఈ గేమ్లో ఏం ఎంచుకుంటాడంటే మెర్సనరీ ట్విన్ బ్లేడ్. తన దగ్గర ట్విన్ బ్లేడ్స్ ఉంటే వాటి ఒక్క స్ట్రైక్తో ఆ గాబ్లిన్ ఓడిస్తాడు మన సన్రాకు. తర్వాత డ్రాప్ చేసిన ఐటము గాబ్లిన్ యాక్స్ తీసుకుంటాడు. తను కూడా డెవలప్ అవుతాడు లెవెల్ 2కి. తర్వాత గాబ్లిన్ యాక్స్ డీటెయిల్స్ చూస్తాడు. అప్పుడే పొదల్లోంచి అతని మీద ఒక చీకటి షాడో అటాక్ చేస్తుంది. తను జాగ్రత్త చూసి ఆ షాడో అటాక్ని తప్పించుకుంటాడు. అది ఎవరో కాదు, ఒక రేర్ యానిమల్ ఆ గేమ్లో. అది ఓపల్ బన్నీ అని. అదొక రేర్ క్రీచర్. దాన్ని ఓడిస్తే ఎక్స్పీ అనేది రేర్ ఐటమ్స్ అనేవి పడుతూ ఉంటాయి. చాలా కష్టం మీద మన హీరో దాన్ని ఓడిస్తాడు. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తను ఓడించిన తర్వాత 2 లెవెల్స్ పెరుగుతాయి. కొత్త స్కిల్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి హీరోకి అర్థమవుతుంది. నేను ఆడిన ట్రాష్ గేమ్స్లా కాదు, దీనిలో ఒక్క బగ్ కూడా లేదు. ఇక్కడ మనం మాన్స్టర్స్ ఓడిస్తే లెవెలప్ అవుతాం. రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాం అని తెలుసుకొని అక్కడ ఉన్న అన్ని యానిమల్స్తో పోరాడతాడు. ఒక ఓర్స్తో పోరాడతాడు. దాన్ని ఓడిస్తాడు. లెవెలప్ అవుతాడు. లెవెలప్ అవుతూనే ఉంటాడు. లెవెల్ 12కి చేరుకుంటాడు ఎపిసోడ్ మధ్యలోకి. తన పాయింట్స్ వచ్చిన పాయింట్స్ని ఎవాక్యులేట్ చేస్తూ ఉంటాడు. 2.5 నిమిషాలు ఆ గేమ్లో ఉంటాడు. చాలా బన్నీస్ని చంపుతాడు. అప్పటికి ట్విన్ బ్లేడ్స్ బదులు ఆ బన్నీ బ్లేడ్స్ని తీసుకుంటాడు. తర్వాత చివరికి బ్రిడ్జ్ మీద ఆ పైథాన్ కంప్లీట్ చేయడంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.